అలాగే నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ అప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఏవైతే ఈ బ్రాండ్లు వస్తున్నాయో, ఈ వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్, ఇవన్నీ కూడా చూసి ఓకే, రెండిట్లోని గోల్డ్ కామన్గా ఉంది. అంటే బంగారాన్ని వెలికి తీస్తున్నాం బయటికి, మట్టిలో మాణిక్యాలను బయట తీస్తున్నాం, అట్లా ఏదో కొంచెం వాళ్ళు ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అసలు ఏందో ఇది అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఓ పక్క. సో మాట్లాడుకుందాం ఒకసారి అగ్ని పరీక్ష దాని గురించి మాట్లాడుకుందాం కొంచెం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష మనకైతే ఆల్మోస్ట్ ఆగస్ట్ 15th or 16th నుంచి స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఆగస్ట్ 15 నుంచి ఒక 22 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. సో ఇనీషియల్గా ఒక 9 ఎపిసోడ్స్ వరకు కూడా మొదట్లో కొంతమందిని రిజెక్ట్ చేసి పంపిస్తుంటారు కదంటే ఒక 60 మందిని తీసుకోవచ్చు. లాస్ట్ టైం 45 మందిని తెచ్చారు, దాంట్లోంచి ఒక 15 మందిని తీసుకున్నారు. సో ఈసారి ఏంటంటే ఒక 60 మందిని దాకా తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి దాంట్లోంచి ఒక 10 మందిని అట్లా సెలెక్ట్ అంటే ముందు 20 మందిని సెలెక్ట్ చేస్తారు, 20 మందినో 22 మందినో. అందులోంచి 10 మందిని పంపించే అవకాశాలు ఉన్నాయి హౌస్లోకి. సో అలాగా కొంచెం ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో ఆగస్ట్ 15th నుంచి అయితే మన టెలికాస్ట్ ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించింది ఇంకొక 13 రోజులు ఉంటుంది. సో మొత్తం ఒక 22 డేస్ ఉంటుంది. సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అనేది ఇంకా అందరికీ తెలిసిందే, మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అసలు ఏంటిది అన్న ఫీలింగ్ కలుగుతుంది ఒకటి అగ్ని పరీక్ష పరంగా. ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ కంపేర్స్ విత్ సీజన్ 8, అంటే ఇంకా కంపేర్ చేయాలంటే సీజన్ 6, అంటే బాగా అట్టర్ ఫ్లాప్ అయిన సీజన్ ఏదైనా ఉందంటే అది సీజన్ 6 అది. సో ఆ సీజన్ 6 కంటే సీజన్ 8 కొద్దిగా బెటర్ ఉంటుంది, బట్ అది కూడా ఫ్లాపే. బట్ సీజన్ 8 కంటే సీజన్ 9 చాలా బాగా హిట్ అయింది, అందరికీ తెలిసిందే. మంచి రేటింగ్స్ వచ్చాయి. సీజన్ 7, సీజన్ 4 అంత కాకపోయినప్పటికీ కూడా సీజన్ 9కి మంచి రేటింగ్స్ వచ్చాయి. హిట్ అయింది షో అయితే, సీజన్ అయితే హిట్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా అన్న ఒక ఫీలింగ్ అందరికీ ఉంది. సో ఎస్పెషల్లీ వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్, అగ్ని పరీక్ష నుంచి వచ్చిన పర్సన్ విన్నర్ అవ్వడం అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ ప్లే చేసింది. సో చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు, చాలామంది బాగా అంటే లైక్ ఎట్లా అంటే ఒక కామనర్, అంటే మనలోంచి వచ్చిన ఒకడు విన్ అయ్యాడు అన్న ఒక పాయింట్ చాలామందికి ఎక్కింది. ఎస్పెషల్లీ రూరల్ ఆడియన్స్కి, టీవీ ఆడియన్స్కి బాగా ఎక్కింది. సో అందుకే టీవీ రేటింగ్స్ బాగా వచ్చాయి, సీజన్ బాగానే హిట్ అయింది. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారు, అప్పుడు ఈ సీజన్ అగ్ని పరీక్ష నుంచి వచ్చినోడు విన్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ సీజన్ ఇంకా అగ్ని పరీక్షకే ఇంకా క్రేజ్ ఉంటుంది, ఇంకా మిగతా సెలబ్రిటీలు కూడా అంత క్రేజ్ ఉండదు. ఇంకా కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే కామనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా అసలు ఫుల్ క్రేజీ ఉంటారు దీని గురించి, ఛాన్స్ గురించి. అలా ఇలా ఉండదు, అతలా కుతలం అయిపోద్ది, దుమ్ము లేచిపోద్ది, దుమ్ము దులిపేస్తారు ఈ సీజను. లాస్ట్ సీజన్ ఒక 20,000 ఎంట్రీలు దాకా వచ్చాయి, ఈ సీజన్ అంటే 21 ఎంతో వచ్చాయి. ఈ సీజన్ బేసిక్గా 19,000 ఎంతో వచ్చాయి లాస్ట్ సీజను. సో ఈ సీజన్ ఇంకా దుమ్ము దులిపేస్తారు. 22,000 కాదు కదా, 22 లక్షలు కాదు, 2,20,000 ఎంట్రీలు వస్తాయి అనుకున్నారు. అంటే 22 లక్షల ఎంట్రీలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు లేండి, అది వేరే విషయం. కాకపోతే ఏందో ఇక్కడికి వస్తే చూడండి, మళ్ళీ 21,000 ఎంట్రీలు వచ్చాయి అగ్ని పరీక్షకి. సేమ్ ఆల్మోస్ట్ ప్రీవియస్ సీజన్లో వచ్చిన దాని మీద కొన్ని ఎంట్రీలు ఎక్కువ వచ్చాయి అంతే. సో లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళే మళ్ళీ చేశారు. సో ఈసారైనా వస్తుందేమో ఛాన్స్ అని ఇంకొంతమంది కొత్త వాళ్ళు అప్లై చేశారు మహా అయితే. తర్వాత ఈ వైట్ గోల్డ్ ఏదో వచ్చింది, దాని నుంచి కూడా చాలా తక్కువే వచ్చినాయి. ఏమో కొంతమందికి ఫోన్ కాల్స్ అవి వెళ్తున్నాయి, అంతా బాగానే ఉంది, కానీ మోస్ట్లీ రిజెక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో అంటే వీడియో బేసిక్గా కట్ చేసి ఎడిట్ చేసి మాట్లాడేమంటే ప్రతి ఒక్కరు మాట్లాడేస్తున్నారు బాగానే, అది బాగానే ఉంటుంది. అంటే కొన్ని వీడియోస్ చూశాను నేను, కొంతమంది చాలా బాగా అనిపించారు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఆడిషన్ వీడియో పంపారు. అంటే అది మంచి క్వాలిటీతో కావచ్చు, మంచి వాక్చాతుర్యంతో కావచ్చు, మంచి ఆడియో క్వాలిటీతో కావచ్చు, మంచి బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, మంచి థీమ్ కావచ్చు. అంటే వాళ్ళ లైఫ్లో ఆ థీమ్ ఉంది, ఆ థీమ్ సెట్ అయింది యాక్చువల్లీ. సో అట్లా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి పీపుల్ అయితే కొంచెం బాగానే పెట్టారు వీడియోస్ అన్నీ కూడా, చూసే కొంతమంది బాగున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలామందికి, అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే
ఇక్కడ వీడియోలో అంటే అదంతా కూడా ఒక మ్యాటర్ అనుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని సో దానికి ఒక షార్ట్ ఒక ఫ్రేమ్ ఒక షార్ట్ ఒక ఫ్రేమ్ అట్లా తీసుకుంటూ వచ్చినవి కదా. సో అలా ఉన్నప్పుడు బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే ఏమంటారు లైవ్కి రమ్మని అంటే ఈ జూమ్ కాల్కి రమ్మని అక్కడ మాట్లాడమని టైం ఇచ్చి మాట్లాడమని చెప్తున్నప్పుడు చాలామంది తేలిపోతున్నారు అక్కడ. సో మనం అది కూడా గుర్తుపెట్టుకొని ఎంటర్ అవ్వాల్సింది, దాని గురించి అట్లీస్ట్ ప్రాక్టీస్ ఏదైనా చేయాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది అలా చేయలేదు. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే చాలామంది రిజెక్ట్ అవుతున్నారు. ఇంక ఈ వైట్ గోల్డ్ ఆడిషన్ వేవ్ ఇంకా ఫోన్ కాల్స్ అవి రాలేదు, వస్తాయి తర్వాత. ఇప్పుడు అది కాకుండా మళ్ళీ గోల్డ్ డ్రాప్. సరే వైట్ గోల్డ్ అంటే ఏదో పోనీ ఈ వైట్ గోల్డ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏదో సంథింగ్ అనుకుందాం పోనీ. ఈ గోల్డ్ డ్రాప్ ఆయిల్ది ఏదైతే ఉందో అది నాకు లిటరల్లీ కామెడీగా అనిపించింది. నాకు నవదీప్ అన్న వచ్చి మార్కెట్లో కొత్తగా ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి, అవి కొనండి, అవి కొని స్కాన్ చేయండి అంటే నాకు అర్థం కాల. అంటే బేసిక్గా ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లానింగ్ అనమాట. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాండ్ ప్రమోషన్ అంటే ప్రొడక్ట్తో పాటు ప్రమోషన్. లైక్ ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు పెప్సీ మీద వాటి మీద క్యూఆర్ కోడ్ ఇచ్చి వాటిని స్కాన్ చేస్తే మనకి ఏమైనా కొన్ని జోక్స్ ఏవో వచ్చేవి, స్ప్రైట్ దాని మీద కొన్ని జోక్స్ వచ్చేవి, అట్లా కొన్ని ఇట్లకేమో క్యాష్ బ్యాక్స్ వచ్చేవి. సో ఇట్లాగా రకరకాల థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే ఏమో అలాగ ఒక ప్లానింగ్ ఏదో చేసుకొని ఏదో చేశారు. కానీ ఓవరాల్గా నాకు ఏమనిపించిందంటే ఇది బిగ్ బాస్ తాలూకా ప్రభావాన్ని తగ్గించేస్తుందేమో, అంటే పీపుల్ మీద పడే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతేమో అన్న ఫీలింగ్ చాలా గట్టిగా కలిగింది నాకు. ఎందుకో తెలియదు, ఐ డోంట్ నో వై. ఏమంటే సీజన్ 10 బేసిక్గా సీజన్ 9కి కూడా స్టార్టింగ్లో అంత ఊపేం లేదు. ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్లు కూడా అంత టూ మచ్ ఫెమిలియర్ కాదు. అంటే ఇక వీళ్ళ కోసం పర్టికులర్గా షో చూస్తామన్నట్టయితే లేరు కదా. సో అలా ఉంది ఈ సీజన్ 9 కూడా స్టార్టింగ్లో. తర్వాత చాలామంది కామనర్స్ అగ్ని పరీక్ష నుంచి వచ్చారన్నప్పుడు సరే చూద్దామని అన్నట్టే ఉన్నారు తప్పిస్తే అంత హెవీగా ఇంపాక్ట్ లేదు. బట్ వెళ్తూ 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 సీజన్ బాగా హిట్ అయింది, వెళ్తూ వెళ్తూ. సో అలా వెళ్ళిన తర్వాత ఏమో మొత్తానికి బాగానే ఆడింది. కానీ ఇనిషియల్గా దానికి కూడా హైప్ లేదు, అదొక పాయింట్ అయితే యాక్సెప్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు దీనికి కూడా అదే ఉంది పరిస్థితి. సో 2 వెర్షన్స్ ఉన్నాయి. అంటే సీజన్ 10కి ఇనిషియల్గా హైప్ లేదు, అసలు ఈ సీజన్ ఫ్లాప్ అయిపోతే అన్న మాట ఉంది. కాకపోతే సీజన్ 10 అనే కాదు, సీజన్ 9కి కావచ్చు, సీజన్ 7కి కావచ్చు, వాటికి కూడా అంతే. సీజన్ 7కి మళ్ళీ ఇనిషియల్గా కూడా హైప్ ఉంది. ఈవెన్ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా అది మరి కొంతమంది వ్యక్తుల కారణంగా కావచ్చు, లేదంటే ఆ టైంలో దాని మీద ఒక కేసు పడింది బిగ్ బాస్ మీద. ఆ కేసు పడి బిగ్ బాస్ని బేసిక్గా హైకోర్టు చూస్తుందని చెప్పి మొదట 5 వారాలు కూడా ఫ్యామిలీ టాస్కులు పెట్టారు, అట్లాంటివి కొన్ని చేశారు. తర్వాత ఏదో అలాగే దాన్ని ఏదో చెడగొట్టారులేండి అప్పట్లో దాన్ని అందరూ కలిసి. అది ఒక సమష్టి కృషి, కంటెస్టెంట్లు కావచ్చు, బీబీ టీం కావచ్చు, బిగ్ బాస్ చుట్టూ బయట జరుగుతున్న సినారియోస్ కావచ్చు, టాస్కులు కావచ్చు, అన్నీ కలిపి ఆ సీజన్ని అలాగా పాతాళానికి పడుకోబెట్టి ఇంకా లాస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తే బిగ్ బాస్ సీజన్స్లో బీబీ 6 ఫస్ట్ ఉంటుంది లాస్ట్ నుంచి. సో అట్లాంటి సీజన్ అది, ఏం చేయలేము, అది వేరే విషయం. సో అయినా కూడా సీజన్ 7కి బాగానే క్రేజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కంటెస్టెంట్స్ శివాజీ గారు, అమర్దీప్, శోభ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ సమ్ ఆడ్ రీజన్స్ పల్లవి ప్రశాంత్ వల్ల కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. అంటే అన్నిసార్లు అడుగుతూ వచ్చిన వ్యక్తి డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళేసరికి ఒక హైప్ వచ్చింది. తర్వాత ఇంకా చాలామంది కంటెస్టెంట్లు ఉన్నారు బాగానే. సో చెప్పుకోదగ్గ పేర్లు గట్టిగానే ఉన్నాయి సీజన్ 7కి. సో మంచి హైప్ వచ్చింది దానికి, ఓకే పర్లేదు. బట్ మళ్ళీ సీజన్ 8 బాగానే హైప్ ఉన్నా అది పోయింది. సీజన్ 9కి ఇనీషియల్గా హైప్ లేదు అని ఆడింది. సో ఇప్పుడు సీజన్ 10కి కూడా హైప్ లేకపోయినప్పటికీ కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే వచ్చిన కంటెస్టెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ప్రాపర్గా ఆడి ప్రాపర్గా కంటెంట్ క్రియేట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఏ సీజన్ ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందో ఎవరు చెప్పలేరు, అది బీబీ టీం కూడా చెప్పలేరు.
అది చెప్పగలిగితే వాళ్ళు బేసిక్గా అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతారు కదా. ఇప్పుడు సీజన్ 7 హిట్ అయింది కాబట్టి ఆఫ్టర్ సీజన్ 4 అంతలా హిట్ అయింది కాబట్టి వాళ్ళు ఆ గ్రాండ్ లాంచ్ 2.0 అన్న కాన్సెప్ట్ ఎప్పటికి వదలట్లేదు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఎలాగైతే అగ్ని పరీక్ష హిట్ అయిందో, అగ్ని పరీక్ష హిట్ అవ్వడం అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన పర్సన్ విన్ అయ్యాడు కదా, మరి హిట్ అయినట్టే. అందుకని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఈసారి మరి సేమ్ రెస్పాన్స్ వస్తే అది హిట్ అయినట్టు కాదు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది ఏంటంటే అగ్ని పరీక్ష వల్ల వాళ్ళకి చాలా రెమ్యునరేషన్లు సేవ్ అవుతాయి. అంటే సెలబ్రిటీలకు బేసిక్గా కనీసం వీక్ 2 lakhs 3 lakhs అలా ఇవ్వాల్సి ఉంటుంది. సీజన్ 5 టైంలో అయితే 5 lakhs 8 lakhs ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సీజన్ 3 టైంలో ఒకరికి 6 lakhs ఇచ్చారు. హయ్యెస్ట్ పెయిడ్ మరి రవణ, యాంకర్ రవణ నెంబర్ 1, శ్రీముఖి గారు నెంబర్ 2, షణ్ముఖ్ నెంబర్ 3. ఇప్పటికీ కూడా టాప్ 3 కంటెస్టెంట్స్ వీళ్ళే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నోళ్ళు బిగ్ బాస్ పరంగా. సో పాయింట్ ఏంటి అంటే వీళ్ళకి రెమ్యునరేషన్ ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కనీసం 3 lakhs అలా ఇస్తున్నారు. మరి అదే ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి తీసుకున్నారు అనుకోండి, 1 lakh ఇస్తే సరిపోద్ది. అంటే అదే జరుగుతుంది అట్లా అనమాట. సో వీక్ 1 lakh చెప్పిన మాట్లాడుకుంటారు. లేదంటే పల్లవి ప్రశాంత్కే 1 lakh ఇచ్చారు, ఇంకా తక్కువ ఇవ్వచ్చు కూడా వీళ్ళకి. పెర్ డే 10,000 చెప్పిన 70,000 ఇవ్వచ్చు వీక్కి. అలా ఉండొచ్చు. అంటే అది మనకు సాధారణంగా చాలామంది సంపాదించేదాంతో పోలిస్తే అది ఎక్కువే, బట్ కంపేర్డ్ టు అదర్ పీపుల్ తక్కువ అమౌంట్ అట్లా అనమాట. సో వేరే ఆర్టిస్టులు సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే కంపేర్ చేసుకుంటే తక్కువే. సో ఇప్పుడు ఆ బేసిస్ మీద ఉంది కదా. సో ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నా నేను. ఆ లెక్కన వీళ్ళకి తక్కువ అమౌంట్లు ఇచ్చే మేనేజ్ చేయొచ్చు, షో హిట్ చేసుకోవచ్చు, అలా కూడా ఆలోచిస్తారు కదా వాళ్ళు. సో ఆ బేసిస్ మీద కూడా అది వర్కౌట్ అయినట్టేగా, వాళ్ళకి అది హిట్టేగా, అలా అనమాట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇలాగా బాగానే ఉంది. కానీ ఎక్కడో సీజన్ 10 బేసిక్గా యాజ్ ఆఫ్ నో అయితే 0 బజ్ అని నేను అన్న, కానీ ఒక 20% బజ్తోనే మొదలవుతుంది. ఇంకా సీజన్ 9 కూడా బేసిక్గా కొద్ది గొప్ప అగ్ని పరీక్ష కొత్త కదా అప్పుడు. సో అందుకని వాళ్ళకి సీజన్ 9 కూడా బేసిక్గా ఒక 35-40% బజ్తో మొదలైంది. ఇది కూడా ఇప్పుడు అంటే అగ్ని పరీక్ష నుంచే చెప్తున్నా నేను, అగ్ని పరీక్ష టైం నుంచే చెప్తున్నా. సో బట్ ఇప్పుడు ఏంటంటే ఎందుకో అంత బజ్ ఉన్న ఫీలింగ్ అయితే కలగట్లేదు. సో అదనమాట. సో వాట్ ఎవర్ ద రీజన్ సీజన్ 10 హిట్ అయితే బాగుంటుంది. సో నేను రివ్యూలు చేస్తున్నా కాబట్టి అది హిట్ అవ్వదేమో అన్న భయం నాకు ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఒక సీజన్ మీద ఎక్కువగా వీడియోలు చేస్తానో ఆ సీజన్ ఫ్లాప్ అయినదే చరిత్ర. ఒప్పుకోవాలి, యునానిమస్ ఫ్యాక్ట్ అది. సీజన్ 6 చేసా, ఫ్లాప్ అయింది. సీజన్ 7 4 వారాలు 5 వారాలు చేసి ఆపేశాను, తర్వాత షో హిట్ అయింది. 4 వారాలు చేసి ఆపేశాను, తర్వాత షో హిట్ అయింది. సీజన్ 8 బేసిక్గా కొన్ని వారాలు చేసి ఆపేసిన తర్వాత షార్ట్స్ రూపంలో కంటిన్యూ చేశాను, పోయింది. సీజన్ 9 ఆపేశాను, హిట్ అయింది. సీజన్ 10 చేస్తున్నా, ఖచ్చితంగా చేస్తున్నా. ఏమో మరి చూద్దాం. అంటే అది నాకు తెలీదు అలా జరుగుతుందా, అది న్యాచురల్గానే జరుగుతుందా లేదంటే ఏమో నాకు తెలియదు, కానీ బట్ అది జరిగింది అట్లా, అందుకని చెప్తున్నా అంతే. సరే చూద్దాం మరి ఇంకా. సో అది గైస్, నాకైతే ఎందుకో ఈ సీజన్ మీద కొంచెం హోప్స్ అనేవి లేవు. చూద్దాం, బట్ ఏదైనా ప్రాపర్ కంటెస్టెంట్లు కనుక వస్తే పర్లేదు, లేదంటే చెప్పలేము. సో నాకు కొంచెం నా సెటప్ అంతా మారిపోయింది కదా, నా వర్క్ సెటప్ అంతా టైం పడుతుంది మళ్ళీ కొంచెం సెట్ చేసుకోవడానికి. సో దానివల్ల నేను కొంచెం మాట్లాడే విధానం అన్నీ మారిపోతున్నాయి. అంటే నేను బేసిక్గా ఇప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సో అలా గట్టిగా మాట్లాడాల్సి రావడం వల్ల నాకు కొంచెం ఆ ఫ్లో ఇంతకు ముందులాగా లేదు కొంచెం. అందుకు నేను కొంచెం తగ్గాను, కొంచెం స్లో అయినా స్పీడ్ తగ్గింది, నా మాట తీరు యొక్క స్పీడ్ తగ్గింది. కొద్ది రోజులే, ఒక 1 month అట్లా, 1 month ఏమో చూద్దాం. సో మొత్తం సెట్ చేసుకుంటా, కొంచెం మళ్ళీ సెటప్ కొంచెం చేంజ్ చేశాను, కొంచెం సెట్ చేసుకుంటా మొత్తం. సో అది వన్స్ ఓకే అయినట్టయితే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళొచ్చు, నార్మల్గా వర్క్ చేసుకోవచ్చు.
అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, లెట్స్ సీ, చూద్దాం ఎట్లా ఏంటి అనేది. సో వెయిటింగ్ యాక్చువల్గా ఈ సీజన్ కోసం. కొంచెం గట్టిగానే మాట్లాడుకుందాం ఈ సీజన్. లైవ్ చూడడానికి కూడా కావాల్సిన అరేంజ్మెంట్లు అన్నీ చేసుకున్నా, అన్నీ చూద్దాం కొంచెం. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుంది, సీజన్ 10 కొంచెం హిట్ అవుతుంది అనిపిస్తుందా, లేదంటే యావరేజ్ అవుతుంది అనిపిస్తుందా, లేదంటే సీజన్ 8 లాగా అవుతుంది అనిపిస్తుందా, ఇంకా నీచంగా అంటే సీజన్ 6 లాగా అవుతుంది అనిపిస్తుందా? ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే ఇప్పుడు అప్పుడే గెస్ట్ చేయలేమనిపిస్తుందా, ఇప్పుడు అప్పుడే చెప్పలేమనిపిస్తుందా, చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.